నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ స్పెషల్ స్టోరీ. పోతే పోయేది జనం డబ్బే కదా, మనకేం పోతుందిలే అనుకున్నట్లున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు. వీళ్ళు తాజా నిర్ణయం చూస్తే ఎవరికైనా ఇదే అనుమానం రాక మానదు. తెలుగు సినిమాలకు భారీ బడ్జెట్ అనో లేక ఏపీలో రేట్లు తక్కువగా ఉన్నాయని చెప్పో ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ రేట్లు పెంచుకుంటూ పోతున్నారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు సినిమా వాళ్ళ వైపే మొగ్గు చూపుతూ వస్తోంది. ఇక నుంచి అసలు తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు ఉండదు అని అసెంబ్లీలో చెప్పిన తర్వాత కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రివర్స్ గేర్ వేసి రేట్లు పెంచుకోవడానికి అనుమతిచ్చారు. అభ్యంతరాలు ఉన్నా తెలుగు స్ట్రైట్ సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతిచ్చారు అంటే కొంతలో కొంత అర్థం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏపీలో ఏకంగా 2 డబ్బింగ్ సినిమాలకు కూడా రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వడం దుమారం రేపుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు తమ సొంత ఇమేజ్ల కోసం జనం జేబులకు చిల్లులు పెడుతున్నారు అనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆగస్టు 14న అంటే ఈరోజు 2 సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇందులో ఒకటి కూలీ అయితే రెండవది వార్ 2. కూలీలో హీరో రజనీకాంత్ అయితే ఇందులో నాగార్జున కీలక పాత్ర పోషించారు. డైరెక్టర్, నిర్మాత అంతా తమిళ వాళ్ళే. వార్ 2 పరిస్థితి కూడా అంతే. ఆ సినిమాలో హృతిక్ రోషన్తో కలిసి ఎన్టీఆర్ తొలిసారి బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక్కడ కూడా ఇదే పరిస్థితి. నిర్మాత, డైరెక్టర్ బాలీవుడ్ వాళ్ళే. ఇప్పటి వరకు తెలుగు సినిమాలకే రేట్ల పెంపునకు అనుమతి ఇచ్చిన ఏపీ సర్కార్ ఇప్పుడు డబ్బింగ్ సినిమాలకు కూడా అనుమతి ఇవ్వడం ద్వారా కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టింది అనే విమర్శలు ఎదుర్కొంటోంది. తెలంగాణలో మాత్రం ఈ 2 సినిమాలకు ఎలాంటి రేట్స్ హైక్ లేదు. కానీ ఏపీ సర్కార్ మాత్రం 2 సినిమాల రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ మరో విచిత్రం ఏంటి? కూలీ ఒరిజినల్ తమిళ సినిమా, కానీ తమిళనాడు కంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ సినిమాకు టికెట్ల రేట్లు ఎక్కువ ఉండడం విశేషం. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ చాలామంది సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. వార్ 2 సినిమాకు సింగిల్ స్క్రీన్స్లో 75 రూపాయలు, మల్టీప్లెక్స్లో 100 రూపాయలు రేట్లు అదనంగా పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు.